ఫిఫా ప్రపంచ కప్ లో ఇవాళ అర్జెంటీనా వర్సెస్ అల్జీరియా, ఆస్ట్రియా వర్సెస్ జోర్డాన్, పోర్చుగల్ వర్సెస్ కాంగో మ్యాచ్లు జరగనున్నాయి. ఇక వరల్డ్ కప్ లో ఒక్క మ్యాచ్ కూడా గెలవని ఈజిప్ట్ టోనీ ఫేవరెట్ జట్లలో ఒకటైన బెల్జియంను ముప్పతిప్పలు పెట్టింది. గ్రూప్ జీలో ఈ రెండు జట్ల మధ్య మ్యాచ్ 1-1తో డ్రాగా ముగిసింది. ఒక దశలో రెడ్ లయన్స్ కు ఓటమి తప్పదని అనిపించినా సబ్స్టిట్యూట్ గా వచ్చిన వెటరన్ స్ట్రైకర్ రొమేలు లుకాకు తనదైన శైలిలో దూసుకెళ్లి ప్రత్యర్థి పెనాల్టీ ఏరియాలో కలకలం సృష్టించాడు. ఇక ఈ ఒత్తిడిలో ఈజిప్ట్ సెల్ఫ్ గోల్ చేసుకోవడంతో బెల్జియం డ్రాతో గట్టెక్కింది. స్టార్ ఆటగాళ్లతో బలంగా ఉన్న బెల్జియంను ఈజిప్ట్ వేగవంతమైన ఆటతో ఇబ్బందులు పెట్టింది. మరోవైపు బెల్జియానికి ఎన్నో అవకాశాలు దక్కినా ఫినిషింగ్ లోపంతో గోల్ చేయలేకపోయింది. బర్త్డే బాయ్ స్టార్ ప్లేయర్ మోసలా కేంద్రంగా ఈజిప్ట్ రూపొందించిన వ్యూహం అద్భుతంగా పనిచేసింది. మైదానంలో పాదరసంలా కదులుతూ బెల్జియం పోస్ట్ పై పదే ఈజిప్ట్ దాడులు చేస్తుంటే రెడ్ లయన్స్ వద్ద సమాధానమే లేకపోయింది. ఈ క్రమంలో 19వ నిమిషంలో ఇమామ్ అషో పవర్ఫుల్ కిక్ తో గోల్ చేసి ఈజిప్ట్ ను 1-0 ఆధిక్యంలో నిలిపాడు. నిర్ఘాంతపోయిన బెల్జియం పదే ఎదురుదాడి చేసే ప్రయత్నం చేసినా సఫలం కాలేదు. 66వ నిమిషంలో సబ్స్టిట్యూట్ గా వచ్చిన లుకాకు 23 సెకండ్లలోనే గోల్ అవకాశం సృష్టించాడు. బంతిని అందుకున్న లుకాకు వేగంగా ప్రత్యర్థి డీలోకి దూసుకెళ్లాడు. ఇక ఈ క్రమంలో ఈజిప్ట్ ఆటగాడు మహమ్మద్ హానీకి తగిలిన బంతి గోల్లో పడ్డంతో బెల్జియం 1-1తో సమం చేసింది. గ్రూప్ జీలో ఇరాన్, న్యూజిలాండ్ జట్ల మధ్య మ్యాచ్ 2-2తో డ్రా అయింది. కివీస్ తరపున ఎలీజా జస్ట్ డబుల్ గోల్స్ చేయగా ఇరాన్ ప్లేయర్లు రుమిన్ డిజైన్ 32, మొహమ్మద్ మొహెబ్బీ 64వ చెరొక గోల్ సాధించారు. అయితే గ్రూప్ హెచ్లో సౌదీ అరేబియా, ఉరుగ్వే జట్ల మధ్య మ్యాచ్ 1-1తో సమంగా ముగిసింది. 41వ నిమిషంలో సౌదీ ప్లేయర్ అబ్దుల్లా అలీ గోల్ చేసి 1-0 ఆధిక్యంలో నిలిపాడు. అయితే 80వ నిమిషంలో ఉరుగ్వే ప్లేయర్ మాక్సీ అరోజో గోల్ చేసి సమం చేశాడు.